బచావత్ ట్రిబ్యునల్ అయితే 2004 సంవత్సరంలో నియమించిన ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అధ్యక్ష. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లెక్కలేసి ఏ విధంగా కేటాయించి 2004లో వాళ్ళని అపాయింట్ చేస్తే 2010లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారం మొత్తం అందుబాటులో ఉన్న నీళ్లు 2578 టీఎంసీలు. ఈ 2578 టీఎంసీలలో మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకి 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలను కేటాయించమని చెప్పి 2010లో వారు ఒక నిర్ణయానికి వచ్చింది అధ్యక్ష. దీని మీద ఆనాడు మనకు నచ్చక పైన రాష్ట్రాలకు అత్యధికంగా కేటాయిస్తే వాళ్ళు 666, వీళ్ళు 907, దాదాపుగా 1570 టీఎంసీల నీళ్లు పై రాష్ట్రాలు ఆపుకుంటే మనకు నష్టం జరుగుద్ది అని చెప్పి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద 2011లో స్టే ఇచ్చింది అధ్యక్ష. దాని తర్వాత 2013లో దీన్ని నోటిఫై చేసింది అధ్యక్ష. దీని ప్రకారం ఈ ప్రకారము ఆనాడు సుప్రీంకోర్టులో బ్రిజేష్ ట్రిబ్యునల్కు సంబంధించి వాదనలు ఉంటే 2004లో నియమించబడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈరోజు 2026కు వచ్చినాం అధ్యక్ష. ఇంకా ఆ పంచాయతీ మనకు తెలియలేదు అధ్యక్ష. ఆ పంచాయతీ ఇంకా కొనసాగుతుంది. అదొక రావణ కాష్టంగా మారింది, నిత్యం వెలుగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనందరం కలిసికట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 119, ఆంధ్రప్రదేశ్లో 175, తెలంగాణలో 119, 294 మంది శాసనసభ్యులు, 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజ్యసభ సభ్యులు కలిసి ఆనాడు కర్ణాటకకు మహారాష్ట్రకు వ్యతిరేకంగా కొట్లాడిన అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం విడిపోవడం వల్ల ఈరోజు మనం 17 మంది పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా 119 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలకు సంబంధించిన పంపకాల పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోరాడుకుంటుంది. కానీ మన సమస్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్యనే కాదు అధ్యక్ష. మన సమస్య పైన కర్ణాటక సమస్య అధ్యక్ష. కర్ణాటక ఈరోజు మళ్ళీ అలమట్టి ఎత్తును పెంచి 519 నుంచి 525 వరకు పెంచి ఈరోజు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి అని అంటే ఈరోజు మనము కౌరవులు పాండవుల లాంటి లెక్క అధ్యక్ష. మన పాండవులము ఒకవేళ కౌరవుల పాండవుల మధ్యలో వస్తే పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. కానీ కౌరవుల పాండవుల మీదకి ఇంకెవరైనా పక్క రాజ్యం వచ్చినప్పుడు 105 మంది కలిసి కొట్లాడేటోళ్ళు అధ్యక్ష.